గుడ్ మార్నింగ్. నేను మీ సందీప్ కుమార్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ లో మాట్లాడుతున్నాం. దాని పేరు వచ్చేసి చైన్ మార్కెటింగ్ విఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ వెస్టీజ్. ఓకే, సో మనలో చాలా మంది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసేటప్పుడు బయట మార్కెట్ లో ఎప్పుడైతే మనం వెళ్తున్నామో, ఎప్పుడైతే వేరే వాళ్ళకి ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామో, ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నామో, ఇలాంటి టైంలో మనం చాలా చూస్తూ ఉంటాం. ఏంటి, చాలా వింటూ ఉంటాం. నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, డబ్బులు పెట్టాలా, జాయిన్ చేయాలా, ఇలాంటి రకరకాల మ్యాటర్ మనం నెగటివ్ అనేది మన వైపు వస్తుంటుంది. సో అవి అన్ని వింటున్న తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా డిమోటివేటెడ్ అయిపోతాం. చాలా ఎక్కువ అయినా చాలా తక్కువ అయినా చిన్న అంటే ఇప్పుడే జాయిన్ అయినా లేకపోతే చాలా పాతవాడిని అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజినెస్ లో ఏంటంటే నో వినాల్సిన టైం వస్తుంది. మనకి ప్రతి ఒక్కరు కూడా నో వింటారు. ఎందుకంటే బయట మార్కెట్ లో జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, చైన్ మార్కెటింగ్ అంటే డిఫరెన్స్ అనేది తెలియదు. సో తెలియదు కాబట్టి వాళ్ళు ప్రతి దానికి కూడా చైన్ మార్కెటింగ్ లానే ఆలోచిస్తారు. సో ఇది కూడా ఒక చైన్ మార్కెటింగే, ఇది కూడా ఒక స్కీము స్కామ్ అని అనుకుంటాడు. సో కానీ ఈ రోజు వెస్టీజ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, చైన్ మార్కెటింగ్ అంటే ఏంటి, నేను ఈ రోజు మేము చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే చైన్ మార్కెటింగ్ అని చెప్తారో వాళ్ళని కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత చైన్ మార్కెటింగ్ ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా వెస్టీజ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు. రైట్, సో పదని మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఈ రోజుల్లో. సో మన టాపిక్ ఏంటంటే చైన్ మార్కెటింగ్ ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ లో డిఫరెన్స్ ఏంటి నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఈ రోజులో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చాలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి. అంటే సపోజ్ యాజ్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బైనరీ ప్లాన్స్ ఉంటుంది, జనరేషన్ ప్లాన్ ఉంటుంది, సింగిల్ లెగ్ ప్లాన్ ఉంటుంది, రెఫరల్ ప్లాన్ ఉంటాయి, రీపర్చేస్ ప్లాన్స్ ఉంటాయి. ఇలా రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా చాలా రకాల కంపెనీస్ అనేది చాలా రకాల ప్లాన్స్ లో మనకి వర్కౌట్ చేస్తారు. సో అలాగే ఈ రోజులో చైన్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మెయిన్ ఏదైతే మనకి తేడా ఉందో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ మార్కెటింగ్ విఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు. సో చైన్ మార్కెటింగ్ అంటే ఇది. చైన్ మార్కెటింగ్ అంటే మీరు ఉన్నారు, బేసిక్ గా దీన్ని పిరమిడ్ బిజినెస్ కూడా అంటారు. సో మీరు ఉన్నారు, మీ తర్వాత మీ లెఫ్ట్ ఇంకా రైట్, తర్వాత వాళ్ళ కింద లెఫ్ట్ రైట్. అంటే ఈ లెఫ్ట్ రైట్ కాకుండా మీరు బిజినెస్ అనేది చేయలేరు. సో లెఫ్ట్ రైట్ కాకుండా మళ్ళీ మీరు థర్డ్ పర్సన్ ని కూడా యాడ్ చేయలేరు. ఇది కంపెనీ ప్లాన్స్ అన్నమాట. సో దీన్ని మనం చైన్ మార్కెటింగ్ అంటాం. ఈ చైన్ మార్కెటింగ్ లో మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, సపోజ్ ఈ చైన్ మార్కెటింగ్ లో ఎవరైతే స్టార్టింగ్ లో వచ్చేస్తారో, ఎంత బిజినెస్ జరగనివ్వండి, ఎవరైతే స్టార్టింగ్ లో యాడ్ అవుతారో ఆయనకి చాలా ఎక్కువ డబ్బుల్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఆయన కింద చాలా పెద్ద టీమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు ఏ పర్సన్ అయితే జాయిన్ అవుతున్నారు చైన్ మార్కెటింగ్ లో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇతను ఎంత వర్క్ చేసినా కూడా ఇతని కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే ఇది చైన్ మార్కెటింగ్ సిస్టమే అలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఎవరైతే ఉంటారో ఆయన చాలా బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కింద ఎవరైతే ఉంటారో డబ్బులు తీసుకునే అవకాశం చాలా మనకి తక్కువ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు లెఫ్ట్ రైట్ ఇవి అంతా మీరు మేనేజ్ చేస్తూ ఈ బిజినెస్ అనేది చేయాలి. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిస్టమ్ కి, చైన్ మార్కెటింగ్ లో మనకి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అంటే మనం ప్రతిదీ కూడా 10,000 గానీ 20,000 గానీ 30,000 గానీ 1 lakh గానీ 2 lakhs గానీ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ లోనే వర్కౌట్ చేస్తున్నారు. బైనరీ ప్లాన్ అని చెప్పుకోండి, లేకపోతే దీన్ని చైన్ మార్కెటింగ్ అని చెప్పుకోండి. సో దీన్ని బేసిక్ ఏంటంటే మనం చైన్ మార్కెటింగ్ అంటాం. వన్ తర్వాత 2. ఇంకా నేను కొన్ని కంపెనీస్ కూడా చూశాను, ఆ కంపెనీలో ఇంకా సింగిల్ లెగ్స్ లో కూడా వర్క్ చేస్తారు. సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు, సో మీరు ఉన్న తర్వాత మీరు సింగిల్ లెగ్స్ లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు అంట. ఇలా 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 వర్కౌట్ చేసుకోవచ్చు అంట. కానీ నాకు ఒకటి, ఈ సిస్టమ్ అనేది పూర్తిగా రాంగ్. ఎందుకు రాంగ్ చెప్తున్నా అంటే, సపోజ్ ఇక్కడ ఈ అతను ఉన్నారు, ఓకే నో ప్రాబ్లమ్. బట్ సపోజ్ అనుకోండి ఇక్కడ కింద ఎవరైతే పర్సన్ ఉన్నారో ఇతను చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తే ఏమవుతుందంటే డబ్బులు ఇతనికి రావాలి కదా, కానీ సింగిల్ లెగ్ ఇక్కడ కూడా వస్తాయట. తర్వాత వచ్చేసి ఏంటంటే, సపోజ్ మీరు అనుకోండి ఇక్కడ ఈ వ్యక్తి అనేది చాలా డబ్బులు అనేది ఎర్న్ చేస్తున్నారు, ఓకే ఇది ఫైన్. సో మధ్యలో నుంచి ఒక్క వ్యక్తి ఇక్కడ కట్ అయిపోతే ఈ చైన్ లెగ్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఈ చైన్ ఏదైతే ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసామో ఇక్కడ ఈ ఒక్క పర్సన్ తప్పు అవడం వల్ల ఈ లెగ్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. లేకపోతే పైన వాళ్ళు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన ఇన్కమ్ రావడానికి చాలా చాలా ఇబ్బంది, చాలా చాలా రిస్క్ ప్లాన్ ఇది. సింగిల్ లెగ్ ప్లాన్స్ కానీ లేకపోతే ఇలా బైనరీ ప్లాన్స్ కానీ. సో ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది ఒక చైన్ మార్కెటింగ్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటాయంటే, మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఎంత మంది కావాలంటే అంత మంది మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని బేసిక్ గా సన్ఫ్లవర్ ప్లాన్స్ అని చెప్తారు.
ఈ సన్ఫ్లవర్ ప్లాంట్స్ వల్ల ఏమవుతుందంటే సపోజ్ మీరు మీకు 6 మెంబర్స్ కానీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ రాస్తాను, మీరు ఎంత అన్నా ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే సపోజ్ మీకు ఒక్కో లెగ్ పని చేయకుండా మీకు పడలేదు, మీకు ఇంకా 5 లెగ్స్ అనేది పనిచేస్తుంది. మీకు ఇంకా 3 లెగ్స్ 4 లెగ్స్ 5 లెగ్స్ పని చేయకుండా మీకు సింగిల్ లెగ్స్ అనేది అక్కడ కూడా పని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఒక్కో లెగ్ పని చేస్తుంది అనుకోండి, ఈ లెగ్ మనకి పని చేస్తుంది, ఈ లెగ్ మనకి పని చేయకపోతే మనకి డబుల్స్ అనేది రాదు, మనకి ఇన్కమ్స్ అనేది మనకి ఎప్పటికీ రాదు. సో ఇది వచ్చేసి డిఫరెన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఫరెన్స్ చెప్తాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా చైన్ మార్కెటింగ్ మనకి ఏదైనా డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి చైన్ మార్కెటింగ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోనే మనకి వర్కౌట్ చేస్తారు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్, నో ఇన్వెస్ట్మెంట్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనకి అన్స్టేబుల్ ఇన్కమ్. సో మనకి చైన్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో చైన్ మార్కెటింగ్ లో ఎప్పుడన్నా మనకి ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉండదు, ఎప్పుడన్నా మనకి అన్స్టేబుల్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఇన్కమ్ అనేది మనకి అవుతూ ఉంటుంది. ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది, స్టేబుల్ వైజ్ గా మనకి ఇన్కమ్ రాదు. అదే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసారంటే మీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీకు చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి. సో మీ ఇన్కమ్ అనేది ఇక్కడ ఒక స్టేబుల్ పొజిషన్ లో ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ అంతా కూడా మీరు బ్యాలెన్స్ చేస్తూనే వెళ్ళాలి. ఒకవేళ మీరు బ్యాలెన్స్ చేయలేదంటే మీ లెగ్స్ అనేది మీకు ఇక్కడ నుంచి ఇన్కమ్ అనేది చాలా పెద్దగా ఏమీ రాదు. కానీ ఇక్కడ వచ్చేసి మీకు నో బ్యాలెన్స్, మీరు ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేయక్కర్లేదు. మీరు ఎంతమంది అంటే అంతమంది జాయిన్ చేసుకోవచ్చు, ఎంతమంది అంటే వాళ్ళ కింద వర్క్ చేసుకోవచ్చు, పైన వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ చేయడమే ఉండదు. ఫోర్త్ నెంబర్ వచ్చేసి మ్యాచింగ్. అంటే ఇక్కడ ఒక 4 మెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా ఒక 4 మెంబర్స్ ఉండాలి, ఇక్కడ ఒక 1000 మెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా ఒక 1000 మెంబర్స్ ఉండాలి. అలా మ్యాచింగ్ ఉంటేనే మనకి వస్తుంది. తర్వాత వచ్చేసి మ్యాచింగ్ ఉంటుంది, క్యాపింగ్ కూడా ఉంటాయి. క్యాపింగ్ అంటే పేర్ మ్యాచింగ్ ఏదో అంటారు వాళ్ళు. సో ఈ ప్లాన్ గురించి ఎంత స్టడీ చేసుకున్నా నేను, కానీ నాకు ఒకటి అర్థం కాదు, క్యాపింగ్స్ మ్యాచింగ్స్ వచ్చేంత వరకు మీకు ఇన్కమ్స్ కూడా రాదు. కానీ అదే మీరు ఇక్కడ చూసుకున్నారంటే మీరు మ్యాచింగ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాపింగ్ చేయాల్సిన మీకు అవసరం ఉండదు. థర్డ్ వచ్చేసి మీకు లిమిటెడ్ ఇన్కమ్, మీకు ఒక లిమిటెడ్ వరకు ఇక్కడ ఇన్కమ్స్ అనేది వస్తుంది, లిమిటెడ్ కన్నా మీరు దాటలేరు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్స్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. తర్వాత 7th నెంబర్ లో వచ్చేసి మనకి రిస్క్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి రిస్క్ అనేది ఉండదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా చైన్ మార్కెటింగ్ లో మనకి చాలా అనేది డిస్టెన్స్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా చైన్ మార్కెటింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో, సో చైన్ మార్కెటింగ్ ఎప్పుడన్నా మనం చేసినా కూడా క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఛాన్సెస్ అనేది 50-50 ఉంటుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రము మీరు ఎంత చేస్తారో మీకు 100% ప్రాఫిట్ మాత్రమే వస్తుంది, ఇక్కడ మీకు లాస్ అనేది రాదు. సో అందులో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వెస్టీజ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఎవరైతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక మంచి ప్రోడక్ట్ తో ఒక ఇండియన్ కంపెనీ అయి కూడా ఇది ఒక 5 to 10 కంట్రీస్ లో బిజినెస్ చేస్తుందంటే చాలా పెద్ద కంపెనీ ఇది. సో మేబీ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా చైన్ మార్కెటింగ్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మీరు కింద ఇచ్చిన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసుకోవచ్చు. సో నేను దానికి ఆన్సర్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.